హాయ్ అండి అందరికీ. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే పైపింగ్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్‌లో ఇంకో వీడియో ఉందండి. ఒకసారి ఆ వీడియో చూడండి. పైపింగ్ అనేది క్లాత్ ఎంతవరకు తీసుకొని పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అయితే ఒక్కసారి ఆ వీడియో చూడండి. మనం థ్రెడ్ పైపింగ్‌ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పావించి వెడల్పుతో మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఆ పైపింగ్ క్లాత్ అనేది పావించి వెడల్పుతో కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో, అంటే మనకి రౌండ్‌గా నెక్ షేప్ ఉంటే రౌండ్‌గా కానివ్వండి, లేదంటే వేరే డిజైన్ ఏదైనా కట్ చేసుకుంటే డిజైన్ వరకి కూడా కానివ్వండి. ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనము నీట్‌గా తిప్పేసుకోవాలి. అంటే మన ఎడమ చేతిని మనము రౌండ్‌గా తిప్పాలండి. క్లాత్‌ని పట్టి లాగకూడదు. అదే విధంగా పైపింగ్ క్లాత్‌ని కూడా పట్టి లాగకూడదండి. ఈ విధంగా నేనిక్కడ చూపిస్తున్నట్టుగా సేమ్ ఓన్లీ మన చేతిని మాత్రమే అటు ఇటు జరుపుకుంటూ క్లాత్‌ని మూవ్ చేయాలి. ఆ విధంగా మనం స్టిచ్ చేసినట్టయితే రౌండ్‌గా వస్తుంది. అదే విధంగా నీట్‌గా వస్తుంది. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది వేయడం చాలా ఈజీ అవుతుందండి. చూడండి, పావించు వెడల్పుతో ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. అయితే మనకు ఇక్కడ కుట్టు కోసం క్లాత్ అనేది కనిపించకుండా ఉండడానికి మనము హెమ్మింగ్ పట్టీ కోసం ఒక పట్టీ అయితే వేస్తాం కదండీ! ఆ పట్టీని పైనుంచి మనం రెగ్యులర్‌గా హెమ్మింగ్ పట్టీ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.